మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తును అంగీకరించి ఆయన సత్య మార్గంలో అడుగుపెట్టి సర్వసత్యంలో నడిచి నిత్యత్వంలోనికి కొనుకోబడాలి అని ఆశించే ప్రతి వారికి ఉన్నటువంటి ఒక కోరిక, ప్రభువును చూడాలి, ప్రభు యొక్క ముఖ దర్శనము చేయాలి, ప్రభు యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశింపు చేయబడాలి అని మనం పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. మీరు ఒకరినొకరు దీవించుకునేటప్పుడు యెహోవా సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపు చేయబడునుగా, కానీ మీరు ఒకరినొకరు దీవించుకోండి అని ప్రభు సెలవిస్తారు. దాని యొక్క అర్థం, ప్రభు యొక్క ముఖ దర్శనము, ప్రభు యొక్క ముఖ కాంతి ఆయనను చేరిన వారికి, ఆయన ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకున్న వారికి కావాలని, అది మీరు ఖచ్చితంగా పొందుకోవాలని కూడా ప్రభు యొక్క ఉద్దేశం అని మనకు తెలియపరచబడుతుంది. మోషేని మనం చూసినట్లయితే మోషే ప్రభు యొక్క ముఖమును చూడగలిగాడు. అటువంటి ప్రవక్త ఇశ్రాయేలులో పుట్టి ఉండలేదు అని మోషేని గురించి మనం సాక్ష్యాన్ని చూస్తాం. అయితే ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడాలంటే మనలో ఉండవలసినటువంటి ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క అర్హత, ఆ నియమమును మనం చూసినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనం పరిశుద్ధ లేఖనాల్లో గుర్తించగలుగుతాం. అది కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ చరణం 2వ వరుస. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసెదరు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఆయన ముఖ దర్శనమును చూడాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి అని అనుకున్నప్పుడు నిశ్చయంగా మనలో యథార్థత ఉండాలి. యథార్థవంతులు మాత్రమే ఆయన యొక్క ముఖ దర్శనమును చూస్తారు. యథార్థత లేకుండా కపట హృదయముతో, కపట మనసుతో, కపటమైనటువంటి క్రియలతో, భక్తి అనేటువంటి ముసుగులో, వేషధారణ భక్తిలో ఉన్నట్లయితే భక్తిహీనులుగా మార్చబడి యథార్థతను కోల్పోయి ఆయన ముఖ దర్శనమును చూడలేని వారుగా మిగిలిపోతారు. నేటి అంత్య దినాల్లో మనం చూసినట్లయితే యథార్థత లేనటువంటి వారు అనేకులు మనకు కనపడుతూ ఉంటారు. వారికి సంతోషంగా పెదవుల మీద నవ్వును చిలకరిస్తూ ఉన్నప్పటికీ వారి అంతరంద్రియమున కపటము, శాపము, దూషణ, కోపము దాగి ఉంటాయి. ఇది యథార్థత కానే కాదు. ప్రేమను గూర్చి ప్రకటిస్తూ ప్రేమ లేని వారుగా ఉంటే అది యథార్థత కాదు. పరిశుద్ధతను గూర్చి బోధిస్తూ పరిశుద్ధత లేని వారుగా ఉంటే అది యథార్థత కాదు. ప్రార్థన శక్తిని గూర్చి బోధిస్తూ ప్రార్థన లేని వారుగా జీవిస్తే అది యథార్థత కాదు. వాక్యాన్ని ధ్యానించాలని బోధిస్తూ వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటే అది యథార్థత కాదు. సమాధానంగా ఉండాలని వాక్యాన్ని ధ్యానించి, ఐక్యతగా ఉండాలని వాక్యాన్ని ధ్యానించి, లేదా సంతోషంగా అందరితో సమాధానంగా ఉండాలనేటువంటి ఉపదేశాన్ని విని ఆ విధంగా చేయకపోతే అది యథార్థత కానే కాదు. అయితే వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖ దర్శనమును చేస్తారు. యథార్థత లేని వారు ఆయన ముఖ దర్శనమును చేయలేరు. మరియు రెండవ విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ మనం చూస్తున్నాం హృదయం శుద్ధంగా ఉండాలి అని. హృదయం అంతా పాపముతోనూ, మలినముతోనూ, చీకటితోనూ, సాతాను తంత్రాలతోనూ, సాతాను క్రియలతోనూ నింపబడి ఉంటే, అపవిత్ర క్రియలతోనూ, అపరిశుద్ధమైనటువంటి క్రియలతోనూ నిండి ఉంటే ఆయన ముఖమును చూడలేరు, ఆయనను దర్శించలేరు. హృదయం శుద్ధముగా ఉన్నట దేవుని యొక్క జనాంగమునకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశము. హృదయ శుద్ధి లేకుండా ఏమి చేసినప్పటికీ అది అశుద్ధమైనదే. హృదయ శుద్ధి లేకుండా భోజనంలో పెట్టినా, వడ్డించినా, హృదయ శుద్ధి లేకుండా ఆరాధన చేసినా, హృదయ శుద్ధి లేకుండా వాక్యాన్ని ప్రకటించిన, హృదయ శుద్ధి లేకుండా క్రీస్తు పుట్టాడని క్యారల్స్ చేసిన, హృదయ శుద్ధి లేకుండా బహుమానాలు పంచిన, ఇవన్నీ కూడా అశుద్ధమైనవిగా మార్చబడిపోతాయి. ఎందుకంటే ఈ హృదయ శుద్ధి లేనటువంటి క్రియలు ఆయనను చూడనివ్వవు కనుక చేసిన ప్రతి ఒక్క క్రియ నిరుపయోగంగా మార్చబడుతుంది. హృదయం శుద్ధముగా లేకపోతే అశుద్ధత హృదయంలో చేరి ఉంటుంది. ఒక వ్యక్తిని అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత, అశుద్ధమైనది అతని నుండి తొలగిపోయిన తర్వాత అతని హృదయం శుభ్రంగా ఉండదని తెలిసి అతనిలో ఏమీ పరిశుద్ధమైనది లేకపోవటం చూచి ఆ విడిచి వెళ్ళినటువంటి దురాత్మ, ఆ అపవిత్రాత్మ అతనిలోకి మరి భయంకరమైనటువంటి 7 ఆత్మలతో మరలా తిరిగి చేరింది. దానిని బట్టి అతని యొక్క మొదటి స్థితి కంటే కడవరి స్థితి బహు భయంకరంగా మార్చబడిపోయింది. హృదయ శుద్ధి లేకపోవడం చేత కొంత పాపమే కాదు గాని ఆ పాపం మరింత
మరింత ఎక్కువయ్యి నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి స్థితిలోకి దిగజార్చి వేస్తుంది అన్న సంగతి వాస్తవం. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందుండును. ఇక్కడ మనం గమనిస్తాం, ఆయన దాసులు అనగా దేవునికి దాసులుగా మార్చబడిన వారు, దేవుని సేవించేవారు ఆయన ముఖ దర్శనమును చేస్తారు. ఆయనకు సేవకులుగా మార్చబడక, ఆయనకు దాసులుగా మార్చబడక, ఆయనను సేవించేవారుగా మనం ఉండకపోతే ఆయన ముఖ దర్శనం చేయట దుర్లభము అని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యథార్థత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినదై ఉన్నది. హృదయ శుద్ధి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండవలసినదై ఉన్నది. మరియు ప్రతి క్రైస్తవుడు దేవునికి మాత్రమే దాసులుగా మార్చబడాలి, దేవుని మాత్రమే సేవించవలసి ఉన్నది. ఒకవేళ దేవునికి దాసులుగా కాక దేవుని సేవించక వారి సంఘ నాయకులను సేవించు, వారి సంఘ నాయకులకు దాసులుగా ఉంటూ వాక్య విరుద్ధమైనటువంటి దుర్బోధలో అక్కడే మగ్గిపోతూ ఉంటే ఒకానొక రోజు ఆయన ముఖ దర్శనం చేయడానికి అనర్హులుగా మిగిలిపోతారు అన్న సంగతి వాస్తవం. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నట్లయితే యథార్థతను ప్రక్కన పెట్టి, హృదయ శుద్ధిని ప్రక్కన పెట్టి దేవుని సేవించాలి, దేవునికి మాత్రమే దాసులుగా మనం ఉండాలి అనేటువంటి సంగతిని ప్రక్కన పెట్టి సమస్త కార్యాలను చేస్తూ ఉంటే అది అంతా కూడా నిష్ప్రయోజనము అని వాక్యం సెలవిస్తుంది. ఒకానొక రోజు అది ఆయనను చూడనివ్వకుండా ప్రక్కకు ఈడ్చుకుని పోతుంది, నరకానికి త్రోసివేస్తుంది అన్న సంగతిని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇందుకే ఆయన ముఖ దర్శనము చేయుట అనగా ఇప్పుడే మనం ఆయన ముఖ దర్శనం చేస్తామా, ఇప్పుడు ఆయనను మనం చూస్తామా, ఇప్పుడే ఆయనను మనం ముఖాముఖిగా చూడగలుగుతామా అని అన్నట్లయితే ఈ బాహ్య నేత్రములతో మనము ఆయన యొక్క ముఖ దర్శనం చేయలేము. కానీ మన మనోనేత్రములతో, మహిమ దేహముతో, నిత్యత్వములో ఆయన శక్తిని పొందుకున్న వారముగా ఆయన స్వారూప్యాన్ని మనం చూడగలుగుతాం. ఆయన ముఖమును మనం తేటగా చూడగలుగుతాం. ఈ భూమి మీద మనం యథార్థవంతులుగా హృదయ శుద్ధి కలిగి ఆయనను సేవిస్తూ ఆయనకు మాత్రమే దాసులుగా జీవిస్తే నిత్యత్వంలో ఆయన ముఖమును మనం చూడగలుగుతాం. ఒకవేళ ఈ లోకములో ఈ భౌతికమైనటువంటి జీవితమును యథార్థత లేకుండా, హృదయ శుద్ధి లేకుండా, ఆయనను సేవించక, ఆయనకు దాసులుగా ఉండక, లోకమును సేవిస్తూ, పాపమును సేవిస్తూ, పాపానికి దాసులుగా ఉంటూ, హృదయంలో శుద్ధిని కాపాడుకొనక, యథార్థతను గూర్చేటువంటి వాంఛ లేక, తృష్ణ లేక, భక్తిహీనతలోను, వేషధారణలోను, భక్తి అనేటువంటి ముసుగులో, పాపపు క్రియలలోనూ మగ్గిపోతూ ఉంటే, చీకటి క్రియలలో నిలిచిపోయి ఉంటే, డ్రగ్స్ కి, మాదక ద్రవ్యాలకు, మద్యపానాలకు, సినిమాలకు, బూతులకు, వ్యర్థమైనటువంటి మాటలకు, ధనాపేక్షకు, వడ్డీలకు, లంచాలకు గురై వాటికి బంధించబడి ఉంటే ఆయన ముఖ దర్శనం చూడుట అసాధ్యము. తోటి క్రైస్తవులను ముఖము చూచి పలకరించలేకపోతే, తోటి సేవకులను గౌరవంగా మాట్లాడకపోతే, తోటి సంఘాన్ని మనందరం ఒకటే అన్నటువంటి సమైక్యభావం లేకుండా ఉన్నట్లయితే దేవుని ముఖ దర్శనము చూడుట అసాధ్యము, దుర్లభము. వారికంటే మేమే ఎక్కువ భక్తిగా జీవిస్తాం, వారికంటే మేమే పెద్ద సంఘాన్ని కట్టాం, వారికంటే మేమే పరిశుద్ధంగా జీవిస్తాం, వారికంటే మేమే ఎక్కువ సార్లు మందిరాలకు వెళ్తాం, వారికంటే మేమే ఎక్కువసేపు ప్రార్థనలో ఉంటాము అని అనుకుంటూ యథార్థతను కోల్పోయి, హృదయ శుద్ధిని కోల్పోయి, ఆయనను సేవించాలనేటువంటి మాటను మర్చిపోయి, ఆయనకు దాసులుగా ఉండాలి అన్నటువంటి సంగతును జ్ఞప్తికి తెచ్చుకోలేక నిలిచిపోయి ఉన్నట్లయితే అట్టివారు దేవుని యొక్క దర్శనం చూడలేరు, ఆయన యొక్క ముఖ దర్శనం పొందుకునలేరు, ఆయనను ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యాన్ని పొందుకోలేక అనర్హులుగా మిగిలిపోతారు అన్నటువంటి సంగతి వాస్తవం. కనుక ఆయనను చూడాలి అని అనుకున్నా, ఆయన సన్నిధికి చేరాలి అని అనుకున్నా, ఆయన నిత్యత్వంలోకి ప్రవేశించాలి అని అనుకున్నా మనలో యథార్థత ఉండాలి. మందిరంకు వెళ్ళిన ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. కేవలం మందిరానికి వెళ్ళేటువంటి ఒక్క పూట కాదు, కానీ ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడల్లా మనలో ఉన్నటువంటి యథార్థతను మనలో మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. మనలో ఉన్నటువంటి హృదయము శుద్ధముగా ఉన్నదా, పాప మలినము ఏదైనా చేరి ఉన్నదా అని స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఈ రోజు నేను ప్రభువుని సేవించానా, లేదంటే మనుషులను సేవించానా, ఈ రోజు నేను దేవునికి మాత్రమే దాసునిగా ఉన్నానా, మనుషులకు దాసునిగా ఉన్నానా, పాపానికి దాసునిగా ఉన్నానా అన్నటువంటి సంగతిని
మనలో మనమే స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాల్లో ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి మనం ధ్యానించి ఆ ప్రకారం మనం మన మనుగడను మార్చుకున్నట్లయితే నిశ్చయంగా పరలోకంలో ఆయన ముఖదర్శనం చేయుటకు యోగ్యతను పొందుకున్న వారంగా ఉంటాము, అర్హతను పొందుకున్న వారంగా ఆయన నిత్యత్వంలో నిత్యానందమును అనుభవించే వారంగా మనం ఉంటాము. కనుక అట్టి విధంగా ప్రేమ లేని తత్వమును, సజ్జన ద్వేషమును, ధనాపేక్షను, అనురాగ రహితమైనటువంటి క్రియను, నీతిపరులను ద్వేషించేటువంటి భ్రష్టత్వం అనేటువంటి క్రియను విడిచిపెట్టి యథార్థముగాను హృదయ శుద్ధితోనూ ఆయనను సేవిస్తూ ఆయనకు మాత్రమే దాసులంగా మనం మార్చబడతాం, దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చబడతాం, ఆయనను ముఖాముఖిగా మనం చూడగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కళ్ళ మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు తెలియజేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలను బట్టి నీకు స్తోత్రం. నేను చూడాలి అనుకునే వారిలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణాలను మాకు బోధించినందుకు నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారి అట్టి విధంగా యథార్థతను, శుద్ధ హృదయమును, నీకు మాత్రమే దాసులుగా ఉండి నిన్ను మాత్రమే సేవించే వారు ఉంటూ కృపదయచండి. ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి నిండాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.